అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ ప్రాజెక్టు ద్వారా అంగన్వాడీ టీచర్స్ ఆయాలకు ఖోఖో, కబడ్డీ, రన్నింగ్ ఆటల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్ విచ్చేసి పరిచయం చేసుకుని ఆటల పోటీలు ప్రారంభించారు. బి శ్రీనివాస్ కుమార్ నోడల్ ఆఫీసర్ వై లక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓలు జి ఉష, పద్మావతి, పూర్ణిమ, మాధవి, ఏ జ్యోతి, డీసీపీఓ సిహెచ్ వెంకట్రావు, ఓఎస్ సి శైలజ, వ్యాయామోపాధ్యాయులు పట్టాభి, శ్రీను, హరిబాబు, నాగు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని మన కమిషనర్ సార్ ఆదేశానుసారం ప్రతి ప్రాజెక్టు స్థాయిలోనూ కబడ్డీ, ఖోఖో అలాగే రిలే రన్ మీద పోటీలు నిర్వహించడం జరిగింది. అక్కడ విన్ అయిన వాళ్ళని మనం ఇక్కడ జిల్లా స్థాయిలో ఇక్కడ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా కబడ్డీ, ఖోఖో, రిలే రన్ మీద పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళి అక్కడ రాష్ట్ర స్థాయి మెంబర్గా సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా మహిళలు ఉద్యోగరీత్యా సంవత్సరం అంతా కూడా అలసిపోయి ఉంటారు. అలాగే వాళ్ళ ఉద్యోగంలో కాకుండా ఇంట్లో కూడా వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో చాలా టెన్షన్ ఫీల్ అవుతారు. ఇక్కడ ఈ ఆటల ద్వారా వాళ్ళకి టెన్షన్ ఫ్రీగా కొద్దిగా ఉత్సాహం వస్తుందనే ఉద్దేశంతో ఈనాడు ఈ ఆటలు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. క్రీడలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకి సుమారు జిల్లా నలుమూల నుండి అన్ని జోన్ల నుంచి కూడా 200 మంది మహిళలు ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ మనం 4x100 మీటర్స్ రిలే ఈవెంట్ అనేది ఇక్కడ నిర్వహించాం. దాంట్లో టీమ్ సెలెక్ట్ చేసాం. ఇప్పుడు కబడ్డీ, ఖోఖో ఈవెంట్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా టీమ్స్ని సెలెక్ట్ చేయడం కాకుండా అలాగే మొదటి 3 స్థానాలకు కూడా ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వాలీబాల్ పోటీలు మన దేశ స్టేడియంలో జరుగుతాయి. ఈ సెలెక్ట్ అయిన టీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయి. ఈరోజు గెలుపొందిన ఈ టీమ్స్ అన్నీ కూడాను మన 8వ తేదీ నాడు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. దీనికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు ఈ క్రీడలు ఇక్కడ నిర్వహిస్తున్నాం. అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు వీరికి మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.